హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. నేను ఇవాళ వీడియోలో పిక్సార్ట్ మ్యానిపులేషన్ చెప్తాను. సో వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ సింపుల్గా చెప్తాను. నేను బ్యాక్గ్రౌండ్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇమేజ్ కట్ చేసుకుని ఇమేజ్ ఓపెన్ చేసుకున్నాను, పిఎస్సిలో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు నీట్గా. అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నారంటే ఇమేజ్ అనేది నీట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత పైన ఎరేజర్ ఉంటుంది మనకి. సో దాని ద్వారా మనం ఎక్కడైనా సరిగ్గా కట్ అవ్వనట్లయితే ఇమేజ్ మనం కట్ చేసుకోవచ్చు. పిఎస్సిలో ఎక్సలెంట్గా కట్ అవుతుంది, అలాగే క్వాలిటీగా సేవ్ చేసుకోవచ్చు మనం. సో సింపుల్గా మనకున్న క్వాలిటీ అనేది సేవ్ అవుతుంది, పిఎన్జీ ఫార్మేట్లో సేవ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎండ్ స్క్రీన్లో వీడియో పెడతాను, పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలా మీరు నీట్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎరేజర్తో మీరు ఈజీగా చెరుపుకోండి. మీ యొక్క ఇమేజ్ అనేది చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు మనం చేసుకోవచ్చు మన పిక్సార్ట్లోని. సో పిక్సార్ట్లో క్వాలిటీ ఉండట్లేదు అన్నారు. సో నేను నెక్స్ట్ నుంచి పిఎస్సిలో చేయడానికి ట్రై చేస్తాను మీకోసం వీడియోస్. అందులో మనం క్వాలిటీగా సేవ్ చేసుకోవచ్చు. మ్యానిపులేషన్ ఏమి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు మన ఛానల్ మొదటిసారిగా సంప్రదించినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనం ఈజీగా కట్ చేసుకునే ఇమేజ్ అనేది నీట్గా మ్యానిపులేషన్ పిక్సార్ట్లో చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను, బర్త్డే మ్యానిపులేషన్స్, అలాగే పోస్టర్ డిజైన్స్ అవన్నీ చెప్పాను మీకు. సో మన ఛానల్లో ఉంటాయి, చూడండి, అర్థం చేసుకుని మీరు చేసుకోండి ఎడిటింగ్. సో ఎరేజర్తో మనం బ్రష్ సైజ్ అన్నీ నీట్గా ఇచ్చుకుని చెరుకోవాలి. మనకి అక్కడ పక్కన బ్రష్ ఉంటుంది, ఒకవేళ అన్నెసరీ పార్ట్ అనుకున్న మన ప్లేస్లో ఉన్న చెరిగిపోతే మనం మళ్ళీ చేసుకోవచ్చు, బ్రషింగ్ చేసుకోవచ్చు. సో మనం కూడా అది కూడా చేసుకోవచ్చు సింపుల్గానే. సో ఇలా నీట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పిక్సార్ట్లోని సింపుల్గా. మన ఫ్రెండ్స్కి చాలామందికి ఎడిటింగ్ ఇలా నేర్పచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇలా నీట్గా ఎడిటింగ్ చేసుకుని మనం ప్రతి ఒక్కరికి నేర్పచ్చు ఎడిటింగ్. సో నేర్చుకుంటారని నేను చెప్తున్నాను. సో నా ఛానల్ ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో ఇలా నీట్గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. సో తర్వాత మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫిల్టర్స్ అప్లై చేయాలి. పిక్సార్ట్లో చాలా ఫిల్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, హెచ్డిఆర్ అని, డాజర్ అని, ఇంకా చాలా ఫిల్టర్స్ ఉంటాయి. మీకు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్, ఫిల్టర్స్ అనేవి ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి. సో మీరు యూజ్ చేసుకోండి. ఫిల్టర్స్ అనేవి సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. సో ఫిల్టర్స్ అనేవి మన ఫోటోని అందాన్ని పెంచుతాయి కాబట్టి ఫిల్టర్స్ వాడతారు. ప్రతి ఒక్కరు ఫిల్టర్స్ వాడతారు, ఫోటోగ్రాఫర్ అని, ఎడిటర్ అని, ఎడిటింగ్ చేసే ప్రతి ఒక్కరు ఫిల్టర్స్ వాడవలసిందే. సో అవి మన ఇమేజ్ క్వాలిటీ అని పెంచుతాయి. సో అందుకని ఫిల్టర్స్ వాడతారు. మీకు నచ్చిన ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇమేజ్కి. అంటే ఇమేజ్కి తగ్గట్టు నాకు నచ్చిన ఫిల్టర్స్ నేను యాడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన ఫిల్టర్స్ మీరు యాడ్ చేయండి. తర్వాత మీ ఇమేజ్ అనేది గ్యాలరీలో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ కర్వ్స్ కావాలంటే కర్వ్స్ ఇచ్చుకోండి. తర్వాత మీ ఇమేజ్ సేవ్ చేసుకుని మీరు టూల్విజ్ యాప్ గురించి చాలా ట్యూటోరియల్స్ చేశాను. సో టూల్విజ్ గురించి మీరు చూసి ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు టూల్విజ్ క్లియర్గా వచ్చేస్తుంది. సో ఇమేజ్ సేవ్ చేసుకుని నేను టూల్విజ్లో ఓపెన్ చేస్తున్నాను. సో టూల్విజ్లో ఓపెన్ చేసి మీరు ఎడిటింగ్ చేసుకోవడమే. మీ యొక్క ఫోటో యాడ్ చేసుకొని నీట్గా ఎడిటింగ్ చేసుకున్నారంటే బాగుంటుంది. టూల్విజ్లో చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టూల్విజ్లో వింటేజ్, ఫ్లేర్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా ఉంటాయి టూల్విజ్లో. మనం అవన్నీ యాడ్ చేసుకుని నీట్గా స్టిక్కర్స్ ఇంకా ఫిల్టర్స్ అయితే చాలా ఉన్నాయి. సో మీరు అవన్నీ యూస్ చేసుకొని, అయితే వింటేజ్ వాడుతున్నాను. వింటేజ్ లొకేషన్ సెలెక్టింగ్ అన్నీ నీట్గా ఉంటుంది. సో అందుకని ఇందులో వింటేజ్ వాడతాను. ఇది కూడా ఇమేజ్ క్వాలిటీ తగ్గదు ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈజ్ మనం తీసుకునే ఇమేజ్ క్వాలిటీ అనేది ఇచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. అర్థమైంది కదా అందరికీ? చాలా సింపుల్గా ఎడిటింగ్ నేర్పాను. సో నా ఛానల్ ఇలాంటి వీడియోస్ చేస్తాను. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ లైక్ చేయండి. ఎవరికైనా పేడ్ ఎడిటింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.